పరీక్షకు ఎంసెట్ పరీక్షకు చాలా తేడా ఉంటుంది. ప్రశ్నల సరళి కూడా భిన్నంగానే ఉంటుంది. కాన్సెప్ట్పై విద్యార్థికి ఎంత అవగాహన ఉందన్న కోణంలోనే నీట్లో ప్రశ్నలుంటాయి. కాబట్టి విద్యార్థులు చాలా క్షుణ్ణంగా సబ్జెక్టులపై పట్టు పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో ఇవాళ జువాలజీ సబ్జెక్టుపై విద్యార్థులు ఎలా ముందుకెళ్లాలి, అందుకు నిపుణులు ఇస్తున్న మెలకువలను ఇవాల్టి విజయభవలో తెలుసుకుందాం. మనం నీట్ జువాలజీని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు చూద్దాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాలుగా ఈ నీట్ ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలంటే బయాలజీ చాలా ముఖ్యం. అందులో జువాలజీ కూడా సగం. అంటే మనకి 180 మార్కుల్లో ఈ 90 మార్కులు బయాలజీకి ఉంటాయి. అందులో ఇంచుమించుగా ఒక 45 జువాలజీ ఉంటాయి. కాకపోతే మనకి విడిగా చాలా పరీక్షల్లో వీళ్ళకి బాటనీ విడిగా, జువాలజీ విడిగా అలా ఎక్కువ సాధన చేస్తుంటారు. ఇక్కడ అలా విడిగా ఉండవు. అన్ని టాపిక్స్ 2 సబ్జెక్ట్స్ కూడా కలిసిపోయి ఉంటాయి. దానికి మనం సిద్ధంగా ఉండాలి. అయితే మనం గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న పరీక్షలను చూసినట్లయితే 2016, 17, 18 దానివల్ల కొంత అవగాహన ఏర్పడుతుంది. అంటే ఇవి డిఫికల్ట్ ఉంటాయా, ఈజీ ఉంటాయా పేపర్లు, క్వశ్చన్స్ అన్న దానికన్నా ఎగ్జామ్లో ఉండే పరిస్థితుల వల్ల ఒక్కోసారి అలా తేడా అనిపిస్తాయి. కానీ జనరల్ మనం ఒక సాధారణ అనాలిసిస్ చూస్తే ఒక 15 నుంచి 20 క్వశ్చన్ల దాకా తేలిగ్గా ఉండేవే ఉంటున్నాయి 45లో. ఒక 10 నుంచి 15 దాకా మధ్య రకంగా ఉంటున్నాయి. ఒక 5 లేదా 7 ప్రశ్నలు మాత్రమే ఎక్కువ కష్టమైనవి లేదా డిఫికల్ట్ అనొచ్చు. అంటే ఇది ప్రతి సంవత్సరం ఒకటే పద్ధతి అని మనం చెప్పలేము. ఎందుకంటే 2016లో 17, 18 మూడింటితో కంపేర్ చేస్తే 17లో మనకి కొంచెం ఈ జువాలజీలో క్వశ్చన్స్ స్టాండర్డ్ ఎక్కువగా అనిపించాయి. 2018 ప్రకారం చూస్తే కనుక సాధారణంగానే ఉన్నాయి క్వశ్చన్లు. అందుకని ఇది ఎట్లాగా డిఫరెంట్ టాపిక్స్ని డీల్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా బయాలజీలో స్కోరింగ్ అంటారు కదా, కానీ ఎందుకు ఎక్కువ మంది జంతు శాస్త్రంలో పూర్తిగా మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు? మనం బయాలజీ ఇంతకుముందు చెప్పినట్టుగా మన నీట్కి వచ్చేసరికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎయిమ్స్ జిప్మర్లా కాకుండా. అందుకని చదివినప్పుడు చాలా తేలిగ్గా అనిపించింది కదా అని కొంచెం అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. ఇది ఈజీయే కదా, మనకి తెలిసిందే కదా అని. రెండోది, చాలామంది విద్యార్థులు చేసే ఒక తప్పు ఏంటంటే ప్రశ్నను పూర్తిగా చదవకుండా సగం వరకు చదివేసి మనకి తెలిసిన క్వశ్చన్ అని తొందరపడి ఆన్సర్లు చేయడం, ఇలాంటివి చేయడం. అంటే క్వశ్చన్ని పూర్తిగా చదవడం, వాళ్ళు ఇచ్చిన అన్ని 4 ఆప్షన్స్ని పూర్తిగా చదివి చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మొదట అడిగిన ప్రశ్నకి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఉంది, అందులో 3వ ఆన్సర్ కూడా కరెక్ట్ ఉంటుంది, లాస్ట్కి 1, 3 2 కరెక్ట్ అని ఉంటాయి. అక్కడ దాకా చదవకుండా తొందరగా బయాలజీ పూర్తి చేసుకుని వేరే సబ్జెక్ట్స్కి టైం మిగిల్చుకుందామని కంగారు పడే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ బయాలజీలో కొంత నష్టపోవడం జరుగుతుంది. అందుకని ఆ ప్రశ్నను పూర్తిగా చదవడం, చదివేటప్పుడు కూడా బయాలజీ తేలిక కదా అని అశ్రద్ధ చేయకూడదు. ప్రతి పాయింట్ని కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి. ఇది హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ చాప్టర్లో ఎన్సీఆర్టీలో ఓన్లీ ప్లాస్మోడియం వైరాక్స్ గురించి లైఫ్ సైకిల్ ఇచ్చారు. అదే కాకుండా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, యుక్రేరియా, బ్యాంక్రాఫ్ట్, ఇంకా ఆస్కారిస్. సో మనం వాటి యొక్క లైఫ్ సైకిల్స్ కూడా ఎలాబరేట్గా తెలుసుకోవచ్చు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చదివే విద్యార్థులు ఏంటంటే తెలుగు అకాడమీ చదువుంటారు. బయాలజీ విషయం వచ్చేసరికి కొంచెం ఆ బుక్కి కొంత వ్యత్యాసం ఉంది. అయితే నువ్వు అడిగిన ఈ చాప్టర్కి సంబంధించి జీవిత చక్రాలు మనం ప్లాస్మోడియం ఒకటి డీటెయిల్డ్గా చదవాలి. ఎందుకంటే వాడు డయాగ్రామ్లో కొంతవరకు ఇచ్చాడు, ఆ వివరణలో మాత్రం ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు. కానీ మనం కొత్తగా వాడు ఇచ్చిన సిలబస్లో కనుక మనం వాళ్ళు ఇచ్చింది చూసినట్లయితే ఈ వ్యాధుల పేర్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఒక ప్లాస్మోడియం అనే కాకుండా యాస్కారిస్, అమీబియాసిస్ వీటిలన్నిటి పేర్లు ఇచ్చారు. అందుకని క్లుప్తంగా దాని లైఫ్ సైకిల్ మెయిన్ డీటెయిల్స్ ఒక సైక్లికల్గా ప్రాక్టీస్ చేసుకుని ఎలాగా దాని సాంక్రమిక దశలు ఏంటి, ఇన్ఫెక్టివ్ స్టేజెస్ ఏంటి, వచ్చే వ్యాధుల లక్షణాలు, సిమ్టమ్స్, దీని మీద ఫోకస్ చేసుకోవాలి. అయితే మన బుక్లో లేనివి కూడా ముఖ్యమైనవి
బ్యాక్టీరియల్ వ్యాధులు ఏంటి, వైరల్ వ్యాధులు ఏంటి, ఈ ఫంగల్ వ్యాధులు ఏంటి, ఆ లిస్ట్ వరకు చదివి ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ప్రీవియస్ పేపర్స్లో చూస్తే నీట్ కానివ్వండి లేదా మీరు ఏఐపిఎంటి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడొచ్చు. ఈ వీటిల్లో బ్యాక్టీరియల్ వ్యాధి ఏది, దీంట్లో ప్రోటోజోవన్ వ్యాధి ఏది, వైరల్ ఏది అని స్పెసిఫిక్గా ఉన్నాయి. ఈ 4 మెయిన్ డిసీజెస్ వాడి సిలబస్లో ఇచ్చినవేమో కొంచెం ఎక్కువ లోతుగా చదువుకుని మిగతా వాటిని మాత్రం జస్ట్ ఆ వ్యాధిని కలుగజేసే కారక జీవి ఏంటి, వ్యాధి ఏంటి అన్న విధంగా చూసుకున్నట్లయితే ఇది సరిపోతుంది. ఈ వ్యాధుల్లో మనకి డ్రగ్స్ గురించి కూడా వస్తుంది కదా, అది కూడా మెయిన్ డ్రగ్స్, దాని యొక్క ఎఫెక్ట్స్ అవి కూడా కొద్దిగా అడిషనల్గా కూడా చూసుకుంటే మంచిది. ప్రస్తుతం ఇప్పుడు ఎకాలజీని ఎలా చదవాలి, అది ఎంత చదివినా వచ్చినట్టే అనిపిస్తుంది కానీ తప్పులు పోతున్నాయి. మనకి ఏంటంటే ఇదివరకు ఎంసెట్ లా కాకుండా క్వశ్చన్లు డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో చదివి దాంట్లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ మనకి నేషనల్ ఎగ్జామ్స్లో ఉండవు. ఇందులో ఇన్ పర్టికులర్ ఈకాలజీలో కనుక మీరు చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ బుక్లో కాకుండా కొంత అప్లికేషన్ జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ కూడా ఇందులో ఉంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ శాస్త్రంలో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది కదా, ఈ కాలుష్యానికి సంబంధించి కాప్ అంటే ఏంటి అని అడిగారు. అంటే COP3 ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని 2013 నీటిలో అడిగారు. అలాగే మనకి నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్ అవి ముఖ్యమైనవి, అంత మొత్తం అని కాదు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్వి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ, అట్లా అనమాట. కొన్ని ఇంపార్టెంట్వి దాని లొకేషన్స్ ఏంటి అని కూడా చూసుకోవాలి. ఎందుకంటే బయోస్ఫియర్ రిజర్వ్స్లో కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషనల్ జోన్ ఇట్లా 3 ఉంటాయని, అది కూడా మనకి 2017లో అలాంటి బిట్స్ వచ్చాయి. అందుకని ఇదేంటంటే సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం చదివాక పాత ప్రశ్నలు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ పర్టికులర్ మనం 2008 తర్వాత నుంచి క్వశ్చన్స్ చూస్తే కొత్త సిలబస్కి అనుకూలంగా ఉంటాయి. జనరల్ ఇకాలజీకి సంబంధించి కూడా కేవలం చదివినంత మాత్రాన్ని టాపిక్కి సరిపోదు, దాంట్లో అవగాహనకి సంబంధించిన ఉంటాయి. కాబట్టి ప్రశ్నలు చేస్తున్న కొద్దీ మన ఆలోచన విధానం కూడా మారుతుంది. అంటే ఇన్ పర్టికులర్ ఇకాలజీ జనరల్ టాపిక్స్ ఉన్నాయి మనకి జువాలజీలో, ఇకాలజీ ఒకటి, ఎవల్యూషన్ ఒకటి. అందులో ఈ అన్లెస్ మనం ఆ ప్రశ్నలు చేస్తే తప్ప ఆ క్లారిటీ అనేది రాదు. ఎవల్యూషన్ చాప్టర్లో చాలా వరకు టాపిక్స్ వేగా చదువుతుంటే వేగా అనిపిస్తున్నాయి. అయితే దాన్ని ఎలా చదవాలి? ఎన్సీఆర్టీకే రిస్ట్రిక్ట్ అవ్వాలా, లేకపోతే అకాడమిక్ టెక్స్ట్ బుక్ కూడా అలా ఏదైనా స్పెసిఫిక్గా రికమెండ్ చేస్తారు? ఈ పర్టికులర్ ఎవల్యూషన్ గురించి చాలామంది విద్యార్థుల్లో కొంత డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే మనం నీట్ అంటే తప్పనిసరిగా ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలి, అందులో ప్రతి అక్షరము, ప్రతి ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బేసిక్ నాలెడ్జ్ ఆల్రెడీ మనకి జీవపరిణామ శాస్త్రంలో ఉంటే అందులో కాన్సెప్ట్ అర్థమవుతుంది. అందుకని ఆ టాపిక్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన డార్విన్ సిద్ధాంతంలో ప్రధాన అంశాలు ఏంటి, మ్యుటేషన్ థియరీ ఉంది, దాంట్లో ఉత్పరివర్తన సిద్ధాంతంలో ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇవి చదివి ఉండాలి. అలాగే జియలాజికల్ టైమ్ స్కేల్ అని ఉంది. జియలాజికల్ టైమ్ స్కేల్ అనేది ప్రత్యేకంగా మనకి అందులో కనబడదు, కానీ దానికి లింక్ అయిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అలాగే రెప్టైల్స్, సరీసృపాల యొక్క వర్గీకరణ కొంత అవగాహన ఉంటే కానీ అందులో ఇచ్చిన అంశాలు తెలియదు. అందుకని మన కేవలం ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి పాయింట్ చదవాలి, కానీ కొన్ని టాపిక్స్కి పర్టికులర్గా అదొక్కటే చదువుకుంటే సరిపోదు. కొంత బేసిక్ నాలెడ్జ్కే అదనంగా చదువుకుని అందులో చూసుకుని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు జీవపరిణామాన్ని కూడా ఈజీగా ఫేస్ చేయొచ్చు. సార్, యానిమల్ డైవర్సిటీని ఎలా ప్రిపేర్ కావాలి? డీటెయిల్గా చదవాలా ఎగ్జాంపుల్స్తో పాటు, లేకపోతే ఎన్సీఆర్టీ వరకు సరిపోతుందా? ఇది యానిమల్ డైవర్సిటీ టాపిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఎగ్జామ్లో చదివేటప్పుడు చాలా సింపుల్ అనుకుంటుంటారు అందరూ ఎన్సీఆర్టీ. ఎగ్జామ్లో వచ్చేసరికి ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే వాడు అందులో ఇచ్చే ప్రశ్నల్లో ఒక టాపిక్ సంబంధించి కాకుండా రకరకాల గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివేటప్పుడు అనిలిడా చదువుతారు, ఒక అనిలిడా ఎగ్జాంపుల్, ఒక ఆర్థ్రోపోడా ఎగ్జాంపుల్, వేరే ఇచ్చి అన్ని మ్యాచింగ్లు వస్తాయి. అందుకే మనకు కనబడే ప్రశ్నలు 2, 3 ఉంటాయి అందులో అంతే, కానీ అందులోనే మొత్తం మ్యాక్సిమం వేరే కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసే విధంగా కనెక్టింగ్గా మ్యాచింగ్ టైప్ ఉంటాయి. అందుకని బేసిక్
క్యారెక్టర్స్ ఎన్సీఆర్టీ చూసుకున్న సరిపోతుంది, కానీ మనం ఎగ్జాంపుల్స్ మాత్రం కొంచెం విస్తృతంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా పరిమితంగా 2, 3 అట్లా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల మనకి ఎన్సీఆర్టీలో కూడా ఒక కాన్సెప్ట్ చేస్తూ ప్రశ్నల్ని వాడే రైజ్ చేస్తాడు. ఫైండ్ అవుట్, చెక్అవుట్, ఇవల్యూషన్లో కూడా అలా ఉంటుంది. హార్స్ ఇవల్యూషన్లో సీక్వెన్స్ని, స్టేజెస్ కనుక్కోండి, సెర్చ్ ఇన్ ఇంటర్నెట్, ఇలా ఉంటాయి కొన్ని పాయింట్స్. అంటే అర్థం ఏంటి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంతవరకు చదవాలని ఒక మనకి డైరెక్షన్ ఉంటుంది అందులో. కాకపోతే బయాలజీకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా దానికి మనం పరిమితం కావడానికి లేదు, కానీ క్యారెక్టర్స్, లక్షణాలు అవన్నీ చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో గుర్రము ఏ క్రమానికి చెందింది అని చెప్పి అడిగాడు. ఆర్డర్స్ దాకా జనరల్ క్లాసిఫికేషన్ మనకి లేదు, కానీ మ్యామల్స్లో ఇంపార్టెంట్ ఆర్డర్స్ చదువుకుంటారు అందరు. అట్లాగా కొన్ని అకశేరుకాలు, ఇన్వర్టిబ్రేట్స్ చదువుతున్నారు. మనకి క్లాసిఫికేషన్ అవన్నీ లేదు, కానీ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ అకాడమీలో కూడా చదువుంటారు కాబట్టి అంత డీటెయిల్, అకాడమీలో ఇచ్చినంత డీటెయిల్డ్ క్యారెక్టర్స్ విభాగాల దాకా మనకు అవసరం లేదు. కానీ ఫైలం క్యారెక్టర్స్ అది చదువుకుంటే మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. లాస్ట్ రివిజన్ చేసేటప్పుడు మాత్రం ఎన్సీఆర్టీనే మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. నీట్లో జువాలజీకి సంబంధించి యానిమల్ డైవర్సిటీ, హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ హెల్త్ డిసీజెస్, యానిమల్ హస్బెండరీ వంటి టాపిక్స్పై విద్యార్థులు పట్టు సాధించాలి. జువాలజీ పాఠాలను ఎలా అర్థం చేసుకుంటే నీట్ పరీక్ష సులువవుతుంది, జువాలజీపై విద్యార్థుల వ్యూహం ఎలా ఉండాలి అన్న అంశాలను, నిపుణుల సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. జువాలజీలో స్టూడెంట్స్ ఇంకా డిఫికల్ట్గా ఫీల్ అయ్యే చాప్టర్ జెనెటిక్స్. ఈ జెనెటిక్స్లో అంటే నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్, ఆ టైప్స్ ఏంటి, ఇంకా వాటిని ఎలా ఫేస్ చేయాలి? జెనెటిక్స్ అనే కాదు, మనకి కొన్ని వేరే టాపిక్స్లో కూడా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవల్యూషన్లో హార్డీ, వీన్బర్గ్ ఒకటి. ఇకాలజీ చాప్టర్లో తీసుకుంటే ఎనర్జీ ఫ్లో, పాపులేషన్ డెన్సిటీ క్యాల్కులేషన్స్, ఇదివరకు దాంట్లో క్వశ్చన్స్ అడిగారు. 100 ఫిషెస్ని తీసుకుని మార్క్ చేసి రిలీజ్ చేసి నెక్స్ట్ టైం ఇన్ని, ఇట్లాగా సింపులే, కానీ ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అంటే డెన్సిటీ కానీ పాపులేషన్ గ్రోత్ కానీ దాంట్లో ఉంది. అలాగే ఎవల్యూషన్లో హార్డీ, వీన్బర్గ్ ఉంది. మూడోది నువ్వు అడిగినట్టు జెనెటిక్స్. ఇక్కడ జెనెటిక్స్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్, దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్నలు ఇందులో ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఏం చేస్తున్నారంటే పెరిఫరల్గా పైపైన చూసేసుకుని ఇవన్నీ అకాడమీలోనే ఉన్నాయి కదా, మనకి ఇవన్నీ ఎన్సీఆర్టీలో లేవని వదిలేస్తున్నారు. కానీ మీరు చూడండి, హీమోఫిలియా కానీ, వర్ణాంధత్వం కానీ, ఇలాంటి ఎక్స్లింక్డ్ క్యారెక్టర్స్ మీద, వ్యాధుల మీద క్వశ్చన్లు వస్తున్నాయి. అందుకని దాంట్లో రకరకాల కాంబినేషన్స్ క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి, కానీ చేసుకోవాలి. పెడిగ్రీ అనాలిసిస్ ఒకటి. ఈ పెడిగ్రీ అనాలిసిస్లో 1కి 2 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. అది కూడా మనం సింపుల్ కొన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే అంత ఇబ్బందిగా ఉండదు. అందుకని ప్రాబ్లమ్స్ అదర్వైజ్ జెనెటిక్స్ మనకి ఇప్పుడు ఒక 10 నుంచి 11 బిట్స్ అనుకుంటే, జువాలజీకి రిలేటెడ్ ఒక 3 బిట్స్ ఆర్ 4 బిట్స్ అట్లా ఉంటాయి. దాంట్లో తప్పనిసరిగా ఈ ప్రాబ్లంకి రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది, కానీ అంత కాంప్లెక్స్, క్లిష్టమైనవి ఉండవు అందులో. సార్, ఇప్పుడు ప్రతి లెసన్లో వెయిటేజ్ ఎలా ఉంటుంది? వీటిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తే ఎక్కువ స్కోర్ రావచ్చు మనకి. ఇది ఖచ్చితంగా ఈ చాప్టర్లో ఇంత అనే ఒక బ్లూ ప్రింట్ లాగా మనకి ఉండదు. అది మనం ఒక సంవత్సరంది చూసుకుని ఒక విశ్లేషణ తయారు చేసుకుని ఇందులో ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో రకంగా కూడా ఉంటాయి. కానీ ఒక జనరల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 11th క్లాస్ బుక్లో ఉన్న ఈ మానవ శరీర ధర్మశాస్త్రం, హ్యూమన్ ఫిజియాలజీ ఉంది కదా, అందులో ఒక 15 బిట్లు లేదా 16 బిట్లు వస్తున్నాయి. రెండోది ప్రత్యుత్పత్తి వ్యవస్థ సెకండ్ ఇయర్లో ఉంది కదా, అంటే 12th క్లాస్ దాంట్లో హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్, అది ఒక 3 నుంచి 5 దాకా. అంటే ఓవరాల్గా మానవ శరీర ధర్మశాస్త్రం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ 2 కలుపుకుని తీసుకుంటే ఒక 19 నుంచి 20 బిట్లు. అంటే 20 బిట్లు అనుకుంటే 80 మార్కులు మనకి అందులోనే వెయిటేజ్ ఉంది. అందులో ఒక సిస్టంలో 3 బిట్స్ ఒకసారి వచ్చాయి, రెస్పిరేటరీ సిస్టంలోనే 3, ఇంకోసారి అందులో కాకుండా ఇంకో దాంట్లో ఇవ్వచ్చు. ఆ సిస్టమ్స్ మారచ్చు, కానీ మొత్తం వ్యవస్థలన్నీ తరువుగా చదివితే అందులో చాలా మటుకు మనకి
స్కోరింగ్ వస్తుంది. ఇంకొకటి పర్యావరణ శాస్త్రం. ఇందులో మన రాష్ట్రాల్లో అయితే ఇందులో ఎక్కువ జువాలజీ పార్ట్లోనే మీరు చదువుంటారు. ఈ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఆర్గానిజం అండ్ పాపులేషన్, వీటిలన్నిటిలో నుంచి కూడా ఒక సంవత్సరం 6, ఒక సంవత్సరం 11 అలా ఇచ్చారు. వెయిటేజ్ యానిమల్ డైవర్సిటీలో ఒక 2 or 3 బిట్స్ అలా వస్తున్నాయి. ఈ ఎవల్యూషన్లో ఒక 3 బిట్స్, జెనెటిక్స్ అంటేనేమో ఇందాక చెప్పుకున్నాం కదా, జువాలజీకి సంబంధించి అయితే ఒక 3 బిట్స్ మినిమం జెనెటిక్స్ నుంచి వస్తున్నాయి. ఇవి ఇంపార్టెంట్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దీనికే చాలా ఇంపార్టెంట్, అది కాదు అన్న టైప్ ప్రిపరేషన్లో మాత్రం ఉండకూడదు. దేని నుంచైనా సరే చిన్న టాపిక్ అయినా ఎక్కువ క్వశ్చన్లు అనుకోకుండా రావచ్చు, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్లో తత్వం మరియు ఫ్రాగ్ సిలబస్లో లేదు. మరి దాన్ని ఎంతవరకు చదవాలి? తర్వాత తత్వం కాక్రోచ్ కూడా ఎంత డెప్త్గా వెళ్ళాలి? ఇది లాస్ట్ టైం కూడా నీట్ ఎగ్జామ్లో చాలామంది ఏంటంటే ఎర్త్వాము ఫ్రాగ్ ఇవ్వలే కదా సిలబస్లో అనుకుని వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఫ్రాగ్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి లాస్ట్ టైం. అంటే అర్థం ఏంటి, మన ఎన్సీఆర్టీలో వాడు మెన్షన్ చేసినవి సిలబస్లో ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా చదవాలి. అంటే వాటిల్లో ఎక్కువ డెప్త్ వెళ్లకుండా దాని వరకు చూసుకోవాలి. కాక్రోచ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే సిలబస్లో ఉంది, సిస్టమ్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాడు క్లియర్గా లాస్ట్ ఇయర్లో, ఈ ఇయర్ రెండిట్లో కూడా. కాకపోతే అది మీరు డీల్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్లో ఉన్నవే చదివేసుకుని వెళ్ళిపోతే డయాగ్రామ్స్లో ఉన్న పాయింట్స్ మిస్ అవుతారు. ముఖ్యంగా మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్ ఉంది. మౌత్ పార్ట్స్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్లు లేవు, కానీ డయాగ్రామ్లో పేర్లు అన్నీ ఉన్నాయి. అలాగే రిప్రొడక్టివ్ సిస్టంలో కూడా స్ట్రక్చర్స్ పేర్లు, లేబులింగ్ అన్నీ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ డయాగ్రామ్లో ఉన్న పాయింట్లకి సంబంధించినంత వరకు కొద్దిగా అడిషనల్గా కూడా మీరు కవర్ అయ్యి ప్రిపేర్ అయి ఉండాలి. టెక్స్ట్లో ఉన్న ప్రతి పాయింట్ చదువుకుంటూ ఆ పటాల్లో ఉన్న విషయాలకన్నిటికీ కూడా, ముఖ్యమైన విషయాలకి కూడా సిద్ధమవ్వాలి. కొన్ని టాపిక్స్ విషయాలు వచ్చేసరికి మనం డెప్త్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తాయి హ్యూమన్ సిస్టమ్స్ అలా దాంట్లో. కానీ వీటికి నువ్వు ఇప్పుడు అడిగిన వాటిల్లో మాత్రము మరీ ఎక్కువ డెప్త్గా అవుట్ సైడ్ వెళ్ళాల్సిన, అంటే పరిమితంగా చూసుకోవాల్సిన టాపిక్స్లో నువ్వు అడిగిన వాటిల్లో ఉన్నాయి. కాకపోతే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో ఒక పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ టిష్యూస్ ఉన్నాయి, యానిమల్ టిష్యూస్ కదా, ఈ యానిమల్ టిష్యూస్ మాత్రము చాలా పెరిఫెరల్గా ఉంది ఎన్సీఆర్టీలో ఇచ్చినవి. ఆ టైప్స్కి ఎపిథీలియల్ టిష్యూస్, కనెక్టివ్ టిష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే చదువుకోవాలి. అకాడమీ చదవడం అలవాటు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ చదివిన వాళ్ళు కానీ, వేరే పుస్తకాలు కానీ, అందులో టిష్యూస్కి ఎగ్జాంపుల్స్ మాత్రము కొంచెం ఎక్కువగానే చదవాలి. మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్లు చూస్తే కూడా అది అవగాహన సంబంధించి, ఇందులో లేకపోయినా మళ్ళీ హ్యూమన్ సిస్టమ్స్లో వచ్చిన టాపిక్స్ కొన్ని ఉంటాయి, అక్కడ టిష్యూస్ వస్తాయి. అక్కడ ఇక్కడ కోరిలేట్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎగ్జాంపుల్స్ మాత్రం కొంచెం అడిషనల్గా చూసుకుంటే సరిపోతుంది. సార్, ఎన్సీఆర్టీ పుస్తకం వరకు పరిమితమై చదివితే సరిపోతుందా, లేకపోతే వేరే పుస్తకాలు కూడా ఏమైనా చదవాలా? మనకి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్లో వచ్చే ఒక డౌట్ ఇది. ఎందుకంటే ఈ బయాలజీకి సంబంధించినంత వరకు చాలా పరిమితంగా ఎన్సీఆర్టీలో ఉన్నాయి. ఈ వేరే పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడేమో చాలా విస్తృతంగా ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఎలాగా? చాలా ముఖ్యమైన పాయింట్ ఈ సంవత్సరానికి సంబంధించి కొంతమంది అబ్జర్వ్ చేశారు, చేయలేదు. 2018లో ఎన్సీఆర్టీ రివైజ్డ్ ఎడిషన్స్ వచ్చాయి. ఈ రివైజ్డ్ ఎడిషన్స్ని బేస్ చేసుకునే కొత్తగా ఇచ్చిన సిలబస్లో ఉన్నాయి. పాత పుస్తకాల్లో వెనకాతల సప్లిమెంట్లో కొన్ని విషయాలు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా సప్లిమెంట్ని తీసేసి ఆ పార్ట్ అంతా టెక్స్ట్లోనే ఇంక్లూడ్ చేసి దాని మీద టాపిక్స్ అంతా కూడా సిలబస్లో కూడా ఇంక్లూడ్ అయ్యాయి. అందుకని మార్కెట్లో ఒక్కొక్కసారి కొత్త పుస్తకం అని చెప్పి పాత కూడా అమ్మడం జరుగుతున్నాయి. అవి జాగ్రత్తగా వెరిఫై చేసుకుని కొత్త పాయింట్లు, బయాలజీలో చాలా రకాల మార్పులు అక్కడక్కడ చేశారు, అవన్నీ తప్పనిసరిగా చూసుకోవాలి. రెండోది ఎగ్జాంపులర్ బయాలజీ, ఎన్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినవే ఎగ్జాంపులర్ బయాలజీ అని ఉన్నాయి. దానికి సంబంధించి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్తో దానికి కూడా సిద్ధం కావాలి. ఇంకా మూడోది ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్. అంటే మనం ముఖ్యంగా ఈ 2010 నుంచి 18 దాకా చూసుకున్నా సరిపోతుంది. ఇంకా అడిషనల్గా కావాలంటే 8 నుంచి కూడా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ విషయము గమనించాల్సింది ఏంటంటే, నీట్ అనే పేరుతో పాత ఉండవు, ఏఏపిఎంటీ అని ఉంటాయి.
2013లో జరిగింది నీట్, మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ 16 నుంచి స్టార్ట్ అయింది. 16లో 2 సార్లు జరిగింది, 15లో కూడా 2 టైమ్స్ జరిగాయి. కనుక ఈ పేపర్లన్నీ చూస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే 13 to 18 కంపల్సరీగా అన్నీ కూడా అవగాహన అయి ఉండాలి. కొన్ని టాపిక్స్ని బట్టి ఎవల్యూషను, ఇకాలజీ లాంటి వాటిని బట్టి కొంత ఎక్స్టెన్సివ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనం జువాలజీ నీట్కి సంబంధించినంత వరకు ఎక్కువ భాగం బయాలజీలో మార్క్స్, దీంట్లో 90 మార్క్స్ ఉన్నాయి, అందులో సగం మనకు ఉన్నాయి. కాకపోతే బాటనీ, జువాలజీ మిక్స్ అయి ఉంటాయి. చాలామంది ఇందులో చాలా తేలిగ్గా ఉంటాయి కదా అని కొంచెం అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. టైం తొందరగా సేవ్ చేసుకుని వేరే సబ్జెక్ట్స్కి వెళ్దామని కంగారులో తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని తేలిగ్గా అనిపించిన తేలికగా మార్క్స్ రాకుండా ఒక్కోసారి ఇది ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే పరీక్ష రాసే విద్యార్థుల్లో కొంతమంది బి కేటగిరీ కానీ వేరే కేటగిరీకి కానీ టార్గెట్ చేసుకునే వాళ్ళు పర్టికులర్గా బయాలజీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే దాని మార్క్స్తో డిసైడింగ్గా వాళ్ళకి సీట్లు రావడం రాకపోవడం ఉంటుంది. అందుకని ఇందులో మనం మ్యాచింగ్ అవి చేసేటప్పుడు శ్రద్ధ తీసుకోవడం, ఒకదానికి పెట్టి ఇంకొకటి ఆన్సర్ చేయడం లేకుండా ఇన్కరెక్ట్, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మీరు గత 2-3 సంవత్సరాల పేపర్లు చూసినట్లయితే ఈ కరెక్ట్, ఇన్కరెక్ట్ అన్న ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఒకటి కరెక్ట్ ఉంటే మిగతావన్నీ ఇన్కరెక్ట్, కాంబినేషన్స్ ఇట్లాగా. అంటే మనకు కనిపించేది 45 ప్రశ్నల్లాగా ఉన్నా ఈ మ్యాచింగ్ వల్ల, ఈ స్టేట్మెంట్స్ వల్ల ఇంకొంచెం లెంగ్తీగా అనిపిస్తాయి. అయినా అది జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కువ టైం తీసుకోవాలని కాకుండా చదివేటప్పుడు కేర్ఫుల్గా అటెన్షన్, పూర్తిగా క్వశ్చన్ చదవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసినట్లయితే మీరు అనుకున్నటువంటి సీట్ని మీరు సాధిస్తారు.